సుఖరాం బోస్ 18 ఏళ్ల యువకుడు బాంబులు వేసి బ్రిటిష్ వారిని చంపుతాడు. మీకు బాంబులు వేయడం నేర్పుతాను, మీరు బాంబులు వేయవచ్చు. ఆయనే అల్లూరి సీతారామరాజు. చంద్రశేఖర్ ఆజాద్ తనని తానే కాల్చుకొని చనిపోతాడు. డాక్టర్ జీ గడ్డి కోస్తూ ఉంటారు, పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు. జడ్జి ముందు ఇప్పుడు మన మధ్యలో పెద్దలు గుజ్జ గోపాల్ రెడ్డి గారు వేదిక పైన రావాలని కోరుతున్నారు. గుజ్జ గోపాల్ రెడ్డిజీ వారి యొక్క పరిచయం మీకు ఇస్తాను. గుజ్జ గోపాల్ రెడ్డిజీ సమాచార భారతి అధ్యక్షులు. వారు మాస్టర్ డిగ్రీ పిహెచ్డి ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ, currently member University Grant Commission Higher Education Regulatory Authority Government of India. He is a member and advisory committee of Indian Council for Social Science. Alage he has published 6 books and 2 books review and 24 research articles in various national and international journals, and National Senior Political Scientist Award from Indian Political Science Association and the Best Presented Paper Award from American Study Research Center. He was a council member of International Political Science Association, served as a Dean Faculty of Arts and Social Science, Palmore University, Principal University Postgraduate College, Secunderabad. He is a Vice Chairman of Indian Institute of Public Administration. If I want to give a full introduction, it is a very big long introduction. నేను చాలా షార్ట్ లో తక్కువగా చెప్పాను వారి గురించి. గోపాల్ రెడ్డి గారికి నేను మాట్లాడాలని కోరుతున్నాను. సభకు నమస్కారం. పెద్దలు ముదిగండ శివప్రసాద్ గారు, వేదిక పైన ఉన్నటువంటి ఈనాటి ముఖ్య వక్త ప్రదీప్ నంబియార్, మిత్రులందరికీ నన్ను క్షమించాలని కోరుతా ఉన్నాను. మనం ఇలా సోషల్ మీడియా సంగమాన్ని 8వ సోషల్ మీడియా సంగమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. సమాచార భారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రోగ్రామ్స్ గురించి ప్రదీప్ గారు చెప్పారు. నేను ఎక్కువ సమయం తీసుకోను. ఈరోజు సమాచార భారతి అధ్యక్షునిగా ఉండడం అనేటువంటి నా యొక్క భాగ్యంగా భావిస్తా ఉన్నాను. గత 10 సంవత్సరాలుగా 20 సంవత్సరాలు పైబడి ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాము. 10 సంవత్సరాలుగా నేను ఆర్గనైజేషన్ యాక్టివిటీస్ చాలా కూలంకషంగా చూస్తూ ఉన్నాను. విపరీతమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇంతకుముందు మిత్రులు ఎవరో చెప్తా ఉన్నారు, ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటి అని అంటే, మనం ఇన్ని సంవత్సరాల నుంచి వింటున్నటువంటి చదువుతున్నటువంటి కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ అంతా డిస్టార్టెడ్ కంటెంట్గా ఉంది. ఆ డిస్టార్టెడ్ కంటెంట్ను సరైన రూపంలో ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ డిస్టార్టెడ్ కంటెంట్ కారణంగా అసత్యాన్ని సత్యంగా చూపిస్తూ వస్తూ ఉన్నారు. కాబట్టి మనం సరైనటువంటి పంతా ఏదని తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చాలా సంస్థల ద్వారా, వివిధ సంస్థల ద్వారా చరిత్ర వక్రీకరణ ఎక్కడెక్కడ జరిగిందో అవన్నింటినీ కూడా సరిచేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సోషల్ మీడియా సంఘం అనేటువంటిది చాలా పవర్ఫుల్ ఆర్గనైజేషన్. ఈ పవర్ఫుల్ ఆర్గనైజేషన్ ద్వారా సరైనటువంటి కంటెంట్ను సమాజంలో పంపించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం మనం. అదే రకంగా సమాచార భారత్ వివిధ రకాలైన కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఈ మీడియా అనేటువంటిది ఎంత ఇంపార్టెంటో మన అందరికీ తెలుసు. ఇప్పుడు సోషల్ మీడియా కొత్త యాంగిల్ ఒకటి కొత్తగా వచ్చింది కాబట్టి ఈ సోషల్ మీడియాలో సరి అయినటువంటి కంటెంట్ వచ్చేటువంటి విధంగా కూడా మనం అందరం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉన్నది. మన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉందని తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.